అందరికీ నమస్కారం. మనం ఈ ధన సూత్రాలు అనే వీడియో సిరీస్ చేస్తున్నాము. ఇందులో ఇది రెండవ వీడియో. ఈరోజు మనం ఎస్ఐపి ఇన్వెస్ట్మెంట్లో కొంతమంది వ్యక్తులది కంపారిజన్ చేద్దాం. ఇందులో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. మీరు చూసినట్లయితే పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి. మొదటి వ్యక్తి 22 ఇయర్స్ వయసులో ఇన్వెస్ట్మెంట్ చేయడం మొదలెట్టాడు. అంటే నెలకి 5,000 రూపాయలు ఒక మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో వేయడం మొదలెట్టాడు. రెండవ వ్యక్తి 32 ఏళ్ళు, అంటే ఇంకో 10 ఏళ్ళు ఆగి పెట్టాడు. కానీ ఆయన ఎక్కువ అమౌంట్ వేస్తున్నాడు, నెలకి 10,000 రూపాయలు ఇస్తున్నాడు. మూడవ వ్యక్తి ఇంకొక 10 సంవత్సరాలు ఆగి, అంటే 42 ఏళ్ల వయసులో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ మొదలెట్టాడు. ఆయన నెలకి 30,000 వేస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా 55 ఏళ్ల వయసులో రిటైర్ అయిపోయారు అనుకుందాం. వీళ్ళందరికీ కూడా ఇంచుమించుగా 12% రిటర్న్ వచ్చింది అనుకుందాం. మొదటి వ్యక్తి ఎంత పెట్టాడు? 5,000 నెలకి చొప్పున 19.8 లక్షలు పెట్టాడు. ఎన్ని సంవత్సరాలు పెట్టాడు? 22 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ల వయసు వరకు కూడా, అంటే ఇంచుమించుగా 33 సంవత్సరాలు. నెలకి 5,000 మీరు వేసినట్లయితే మీరు మొత్తం 19.8 లక్షలు వేసినట్టు. అలాగే రెండో వ్యక్తి 10,000 వేశాడు. 10,000 నెలకి 32 ఏళ్ల వయసు నుంచి 55 ఏళ్ళు, అంటే ఇంచుమించుగా 23 సంవత్సరాలు వేశాడు. అంటే ఆయనకి 27.6 lakhs అయింది. మూడో వ్యక్తి 42 నుంచి 55, అంటే 13 ఏళ్ళు వేశాడు. కానీ ఈయన ఎంత వేస్తున్నాడు? నెలకి 30,000 వేస్తున్నాడు. అందువల్ల ఈయన ఇన్వెస్ట్ చేసినటువంటి అమౌంట్ 46.8 lakhs, 46 లక్షలు, ఇంచుమించుగా 47 లక్షలు. వీళ్ళు ముగ్గురు కూడా 55 ఏళ్ల వయసులో రిటైర్ అయిపోయారు అనుకుందాం. ఇప్పుడు మొదటి వ్యక్తికి ఎంత డబ్బులు ఉంటాయి? ఆయన దగ్గర 22 ఏళ్ల వయసులో 5,000 రూపాయలు చొప్పున 19.8 లక్షల టోటల్ ఆయన ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టోటల్ డబ్బులు 2.5 కోట్లు. అదే రెండో వ్యక్తి 10,000 వేశాడు, 27.6 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు. కానీ ఆయన దగ్గర ఉన్నటువంటి మొత్తం అమౌంట్ 1,47 లక్షలే. అంటే వీళ్ళిద్దరికి ఇంచుమించుగా 1 కోటి రూపాయలు తేడా ఉంది. మూడో వ్యక్తి 30,000 వేశాడు, అంటే 46.8 లక్షలు వేశాడు. అయినప్పటికీ కూడా ఆయన ఫైనల్ కార్పస్ 1.13 crores, 1,13 లక్షలు. మొదటి వ్యక్తితో కంపేర్ చేస్తే మొదటి వ్యక్తికి 2.5 కోట్లు ఉంది, ఈ వ్యక్తికి 1.13 crores ఉంది. ఏమిటి తేడా అండి? వీళ్ళు పర్సన్ బి యాక్చువల్ గా ఎక్కువ డబ్బులు వేశాడు నెలకి, పర్సన్ సి ఇంకా ఎక్కువ డబ్బులు వేశాడు నెలకి. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఎందుకు తక్కువ డబ్బులు కార్పస్ ఫార్మ్ అయ్యింది? ఎంతంటే లాస్ట్ 55 సంవత్సరాల తర్వాత డబ్బులు నేను విత్డ్రా చేసేసుకోవాలనుకుంటే 12% రిటర్న్ చొప్పున లెక్కేసుకున్నట్లయితే మొదటి వ్యక్తికి 2.5 కోట్లు ఉన్నది. ఎలాగున్నది అంటే చాలా సింపుల్ టెక్నిక్, చాలా సింపుల్ ట్రిక్ అండి. ఈయన స్టార్ట్ ఎర్లీ, చాలా తొందరగా ప్రారంభించాడు. ఆయన ఇన్వెస్ట్మెంట్ జర్నీ చాలా తొందరగా ప్రారంభించాడు. చాలా మంది ఏమిటంటారు, నా దగ్గర అంత డబ్బులు లేవండి అంటారు. అక్కర్లేదు, జస్ట్ 1,000 రూపాయలు మీరు నెలకి ఇన్వెస్ట్ చేయదలుచుకున్నా, చేయగలిగినట్లయితే 1,000 రూపాయలే చేయండి. ఒక 4 సంవత్సరాల తర్వాత అది 3,000 అయితే దాన్ని మళ్ళా పెంచండి. ఒక 5 సంవత్సరాల తర్వాత 8,000 దాకా పెంచగలిగినట్లే పెంచండి. ఎందువల్లంటే ఈ 5,000 రూపాయలు ఏ వ్యక్తి అయితే 22 సంవత్సరాల వయసులో మొదటి 5,000 వేశాడో అది 32, 42, 52, 55, అంటే 33 సంవత్సరాలు అది ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నది. ఆయన వేసిన మొదటి 5,000 రూపాయలు 33 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ లో ఉన్నది. వేరాజ్ రెండో మనిషి వేసినటువంటి 10,000 కూడా 23 సంవత్సరాలే ఉన్నది. మూడో వేసినటువంటి మొదటి 30,000 13 సంవత్సరాలే ఉంది. మీరు ఎంత కాలం ఈ డబ్బులు కదపకుండా ఎంత కాలం మీరు వాటిని ఉంచారు, అంటే ఎంత తొందరగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి మీకు కొసకి ఎంత డబ్బులు కూడతాయి అన్నది డిపెండ్ అవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది చేసేది ఏంటంటే, వాళ్ళకి కొంచెం డబ్బులు రాగానే 25, 26 ఏళ్ళు కొంచెం మంచి ఉద్యోగం రాగానే ముందు ఏంటంటే వెళ్ళి ఇల్లు కొనేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సేవింగు, ఇంకొంచెం లోను, లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ముందు డౌన్ పేమెంట్ చేస్తారు. దాని మీదట మళ్ళా లోన్ తెచ్చుకొని నెలకి 40,000, 50,000 ఈఎంఐ కట్టుకుంటూ ఇల్లు కొనుక్కుంటారు. ఓకే, దీనికి తిరిగి మనం అడిగితే, లేదండి ఆ ఇంటి మీద నాకు రెంట్ వస్తున్నదండి, లేకపోయినట్లయితే ఆ ఇంటి రేటు నాకు పెరుగుతున్నదండి అని అంటారు. దానికి ఆల్రెడీ డీటెయిల్డ్ క్యాలిక్యులేషన్ మనము వేరే వీడియోలో చేయొచ్చును. కానీ టిపికల్ గా మీరు
ఎప్పుడైనా సరే ఇల్లు కొనుక్కున్నట్లయితే మీ ఇంటి వాల్యూకి 3-4% మన ఇండియా వరకు 3-4% అది పెద్ద పెద్ద సిటీస్‌లో 3-4% వరకు మాత్రమే మీకు ఇంటి రెంట్ వస్తుంది. అంటే మీరు అప్పు 12% పెట్టి ఈ హోమ్ లోన్ 11% 12% పెట్టి తీసుకున్నట్లయితే 3-4% అందులో మీకు రెంట్ వస్తుంది. అంటే ఇంకా మీరు ఒక 8-9% లోన్ కొడుతున్నారు. అది కూడా 12% ఇందులో ఉన్నట్టుగా 12% అవ్వాలంటే 8+12 అంటే 20% మీ ఇంటి తాలూకు వాల్యూ సంవత్సరానికి 20% పెరుగుతున్నట్లయితే మీకు నెట్ 12% వచ్చిందనమాట. దాని గురించి కావాలంటే డీటెయిల్డ్ వీడియో చేద్దాము. కానీ నా సలహా ఏంటంటే మీరు సాధ్యమైనంత మటుకు సింపుల్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో కొంతకాలం ఉంచుకోండి. కొన్నాళ్ళ తర్వాత 8 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత కొంచెం ఫ్యామిలీ అది ఫార్మ్ అయిన తర్వాత మాకు సొంత ఇల్లు కావాలి అనుకున్నప్పుడు ఒక పిల్లాడో పుట్టిన తర్వాత అప్పుడు ఆల్రెడీ మీకు ఇక్కడ కూడా కొంత కార్పస్ ఫార్మ్ అయ్యి ఉంటుంది. ఈ డబ్బులు మీకు రిటైర్మెంట్‌కి ఉపయోగపడతాయి. అప్పుడు కావాలంటే మీరు మేజర్ ఇన్వెస్ట్‌మెంట్ ఇల్లు కొనుక్కోవడం, ఇంకా కారు కొనుక్కోవడం ఇంకా అన్యాయం. కనీసం ఇల్లు అయితే రేట్ అయినా పెరుగుతుంది. కారు అయితే రేటు తగ్గిపోతుంది. కానీ మనందరం చేసే మిస్టేక్ ఏంటంటే ఉద్యోగం రాంగానే ఒక పెద్ద ఇల్లు, ఒక పెద్ద కారు కొనేస్తాము. వాటి ఈఎంఐలు కడుతూ ఉంటాము. తర్వాత మన దగ్గర ఏమీ కూడా డబ్బులు మిగలవు. అయినప్పటికీ కూడా మీ దగ్గర నెలకు రూ. 1000, 2000, 3000 ఎంతైనా మిగిల్చుకోగలిగినట్లయితే ఆ డబ్బులు మిగిల్చుకొని వాటిని మీరు మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిలో వేసుకున్నట్లయితే ఇక్కడంటే మన ఇల్లస్ట్రేషన్ పర్పస్‌కి 12% చూపించాం గానీ మీరు నిజంగా 30 సంవత్సరాలు ఇందులో ఉంటే ఈజీగా మీకు 15-16% రిటర్న్ వస్తుంది. ఈ వీడియో సారాంశం ఏమిటంటే మీరు ఎంత తొందరగా ఇన్వెస్ట్‌మెంట్ అది చాలా తక్కువ అమౌంట్ అవ్వచ్చు. అదేమీ కూడా నెలకి 50,000 పెట్టక్కర్లేదు. చాలా తక్కువ అమౌంట్ అవ్వచ్చు. ఎంత తొందరగా మీరు ఇన్వెస్ట్‌మెంట్ మొదలెట్టినట్లయితే లాస్ట్‌కి మీ దగ్గర అంత ఎక్కువ డబ్బులు కొడతాయి. కాంపౌండింగ్ రివార్డ్స్ ది ఎర్లియస్ట్ ఇన్వెస్టర్. ఎవరైతే ముందుగా ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలుగుతారో దాన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటాము. నేను చెప్పినట్టుగా మొదటి 5,000 33 సంవత్సరాలు ఇన్వెస్ట్‌మెంట్ అయింది. అందువల్ల మీకు ఇంత మంచి రిటర్న్ కనిపిస్తుంది. 5,000 పెట్టినా సరే ఈయనకి 2.5 కోట్లు డబ్బులు ఉన్నాయి. మేము అన్ని రకాలైనటువంటి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము. ఫైనాన్షియల్ ప్లానింగ్ చేస్తాము. మీరు మమ్మల్ని సంప్రదించదలుచుకున్నట్లయితే ఈ వాట్సాప్ నంబర్‌కి మీరు పింగ్ చేయొచ్చు. మేము మీతోటి మాట్లాడతాము. మీ పర్సనల్ ఫైనాన్స్ గురించి మనము డిస్కస్ చేసుకోవచ్చును. Hope you liked this video. Please like and subscribe. Thank you very much.